నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. కొన్ని దశాబ్దాలకు ముందు రాజకీయాలు వేరు, సినిమాలు వేరు. కొన్ని దశాబ్దాల ముందు రాజకీయాలకి సినిమాలకు సంబంధం లేదు. రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడే, సినిమా హీరో సినిమా హీరోనే, ఎవరి అభిమానులు వారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ట్రెండ్ మారింది. ఎప్పుడైతే ఎన్టీఆర్ గారు రాజకీయాల్లో ఎంటర్ అయి టీడీపీ పార్టీని పెట్టి టీడీపీ పార్టీని కూడా పెద్ద ఎత్తున 2 రాష్ట్రాల్లో కూడా విస్తరింపజేసి సీఎం పదవిని దక్కించుకున్నాడు. దాని తర్వాత ఎంతోమంది సినీ తారలు కూడా రాజకీయాలకు రావడం జరిగింది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించడం జరిగింది. కానీ కొన్నేళ్లకే కాంగ్రెస్ పార్టీలోకి మళ్ళీ విలీనం చేసి మళ్ళీ సినీ రంగానికి వెళ్ళిపోవడం జరిగింది. అదేవిధంగా తమిళనాడులో మనం చూసుకున్నట్లయితే అటు కొంతమంది ఎవరైతే పెద్ద హీరోలు ఉన్నారో కమల్ హాసన్ కావచ్చు, అదేవిధంగా రజనీకాంత్ కావచ్చు, వీరు రాజకీయాల్లోకి వచ్చి పెద్దగా రాణించలేకపోవడం కూడా మనం చూసాం. కానీ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ 10 సంవత్సరాలు కొట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు. దాదాపు 21 సీట్లలో పోటీ చేస్తే 21 సీట్లలో గెలవడం జరిగింది. కానీ దానికంటే ముందు 10 సంవత్సరాల కష్టం గురించి మనం మాట్లాడుకోవాలి. ఆ 10 సంవత్సరాలు తను ఎంత కష్టపడ్డానో మనకు తెలుసు. 2 చోట్ల ఓడిపోవడం, ఎన్నో విమర్శలు ఎదుర్కోవడం, కానీ దాని తర్వాత బౌన్స్ బ్యాక్ అయ్యి, ఎందుకంటే చాలా 10 ఏళ్ల లోపు ఎంతో ఫ్యాన్ బేస్ ఉన్న హీరో, టాలీవుడ్లో అతి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న హీరో పవన్ కళ్యాణ్. అంత పెద్ద హీరోకే దాదాపు 11-12 సంవత్సరాల సమయం పట్టింది ఆ పీఠాన్ని చేజెక్కించుకోవడం కావచ్చు, అసెంబ్లీకి వెళ్ళడం కావచ్చు. ఇదంతా మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే తమిళనాడు రాజకీయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఎవరైతే హీరో ఉన్నారో తలపతి విజయ్ ఎవరైతే ఉన్నారో తను పార్టీని పెట్టడం జరిగింది. ఆ పార్టీ పెట్టి 3 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఆ పార్టీ పేరు తమిళగ వెట్రి కళగం, టీవీకే. ఈ పార్టీ స్థాపించి దాదాపు 3 ఏళ్ళు ముగుస్తూ ఉంది. ఈ పార్టీ యొక్క సిద్ధాంతాల గురించి తను చెప్పినప్పుడు మనం తన యొక్క ప్రధాన నినాదం వచ్చేసి స్వచ్ఛమైన శక్తి, అంటే ప్యూర్ ఫోర్స్ తనకు కావాలని చెప్పేసి, ఇక్కడ ఉండాలని చెప్పేసి, అవినీతి ఉండకూడదు, చెడు రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడతానని కూడా చెప్పడం జరిగింది. అయితే తన పార్టీ గుర్తుని కూడా ఈ 2-3 నెలల ముందే తన పార్టీ గుర్తు కూడా రావడం జరిగింది, విజిల్ గుర్తు రావడం జరిగింది. అయితే తను ఎప్పటికి కూడా అవినీతిపైన నిరసనకు ప్రతీకగా విజయ్ ఈ ఏదైతే విజిల్ ఉందో దీన్ని అవినీతికి ప్రతీకగా, ఎక్కడైతే అవినీతి జరుగుతుందో అక్కడ విజిల్ మోగుతుందనే ఒక నినాదంతో ఎప్పటికప్పుడు కూడా తను అక్కడ ఉన్నటువంటి తమిళ రాజకీయాల్లో కూడా తను పోర్ట్రే చేస్తూ ఉన్నాడు. అయితే ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఉన్నటువంటి ఏవైతే రాజకీయాలు అక్కడ తమిళనాడులో జరుగుతూ ఉన్నాయో, మనం విజయ్ సంబంధించినటువంటి కొన్ని విషయాలు మాట్లాడుకుంటే, విజయ్ సినిమాలో ఉన్నప్పుడు అక్కడ తమిళనాడులో చాలా పెద్ద హీరో అయినప్పటికీ తను ఎప్పుడు కూడా రాజకీయాల్లో బీజేపీ పార్టీకి చాలా ఆపోజిట్గా ఉండేవాడు. కాంగ్రెస్ పార్టీకి కొంత సాఫ్ట్ కార్నర్ చూపించేవాడు. ఎప్పుడు కూడా బీజేపీ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ సిద్ధాంతాలకు కావచ్చు, ఎప్పుడు కూడా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ తన థాట్స్ అనేవి బయటికి పెట్టేవాడు. అయితే మొదట తను పార్టీ పెట్టినప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా సభ పెట్టడం జరిగింది. ఆ సభలో చాలా పెద్ద ఎత్తున కూడా ఒక పెద్ద గ్రౌండ్లో పెట్టి కూడా విజయ్ చాలా స్మూత్గా హ్యాండిల్ చేసి ప్రజలకు తన జెండాని కావచ్చు, తన హావభావ, తనకు ఉన్నటువంటి ఆలోచనని కావచ్చు, తన భావం ఏంటి, తను ఎందుకు రాజకీయాలు వస్తున్నాయని కూడా చాలా సాఫ్ట్ కార్నర్గా చాలా సింపుల్గా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు విజయ్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు విజయ్ భాష చాలా అగ్రెసివ్గా కనిపిస్తూ ఉంది. డైరెక్ట్గా చాలామందికి ఇబ్బంది పెట్టే విధంగా అటు విజయ్ యొక్క క్యారెక్టర్ మనకు కనిపిస్తూ ఉంది. విజయ్ ఇప్పుడు కూడా చాలా స్టాలిన్ ప్రభుత్వంపై, ఏదైతే డిఎంకే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వంపై చాలా పెద్ద ఎత్తున కూడా స్పష్టమైన విమర్శలు గుప్పిస్తూ ఉన్నాడు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే మాటలు అంటూ ఉన్నాడు. ఈరోజు కూడా మనం చూసుకోవచ్చు, స్టాలిన్కి నిద్రలో కూడా విజిల్ శబ్దమే వినిపిస్తుందని చాలా ఘాటుగా వ్యాఖ్యానించినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడంటే రానున్నటువంటి ఎలక్షన్లో తాను కంపల్సరీ ఈ ఎలక్షన్లో తన పార్టీని అట్లీస్ట్ మనం చూసుకున్నట్లయితే మొదటగా పోటీ చేస్తున్నప్పటికీ తను అధికారం చేజిక్కించుకోకపోయినా కనీసం ప్రధాన ప్రతిపక్షంగా ఉండాలి, అందరిపైన ఒక సైకలాజికల్ ప్రెషర్ అనేది క్రియేట్ చేసే విధంగా చాలా సెటైరికల్ డైలాగ్స్ అయితే వేస్తూ ఉన్నాడు. మనం చూసుకున్నట్లయితే ఏవైతే మనం కొన్ని విషయాలు మాట్లాడుకుంటే అభిమానం ఓట్ల రూపంలో వస్తుందా అంటే చెప్పలేం. ఎందుకంటే మనం చాలా సిచ్యువేషన్స్ అయితే చూసాం, ఇటు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, అటు తమిళనాడులో కావచ్చు. అభిమానం వేరు, సినిమా అభిమానం వేరు, ఈ రాజకీయాలు వేరు అని కూడా చాలామంది అంటూ ఉంటారు. అది మనం ప్రాక్టికల్గా కూడా చూసాం. కానీ ఆ సినిమా అభిమానాన్ని రాజకీయాల్లో కూడా మలిచిన సిచ్యువేషన్స్ మనకు కనబడతా ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే మనం జనసేన పార్టీని ఆదర్శంగా తీసుకోవచ్చు, ఒక ఎగ్జాంపుల్ కూడా చూపించవచ్చు. అయితే వీళ్ళ స్ట్రాటజీ, వీళ్ళ రాజకీయ వ్యూహం ఏంటంటే, వీళ్ళకు మనం చూసుకున్నట్లయితే ఇటు టీవీకే పార్టీకి కావచ్చు, దానికి సంబంధించినటువంటి వాళ్ళ స్ట్రాటజీ ఏ విధంగా ఉంది, అసలు వాళ్ళు ఎలా ముందుకు వెళ్తున్నారంటే
పార్టీని కేవలం ఇప్పుడు మనం కొన్ని పార్టీలు చూసుకుంటే కేవలం ఈ సిటీ ఏరియాలో కావచ్చు, ఈ నగరాలలో మాత్రమే పరిమితం అవుతాయి. కానీ విజయ్ తన పార్టీని నగరాల్లో మాత్రమే కాదు, పల్లె పల్లెన కూడా విజిల్ వినిపించాలి, విజిల్ పల్లె పల్లెన కూడా వెళ్ళాలని కూడా విజయ్ ఎప్పటికప్పుడు కూడా గ్రామీణ రాజకీయాల్లో చొచ్చుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది ఎవరికి ఇబ్బంది కలుగుతుందంటే డిఎంకే పార్టీకి చాలా పెద్ద ఇబ్బంది కలిగించే అవకాశంలా కనిపిస్తూ ఉంది. ఇది ఏదైతే టీవీకే పార్టీ ఉందో ఇది ఒక స్ట్రాటజిక్ మూవ్ లాగా వాళ్ళు తీసుకుపోతా ఉన్నారు. ఎప్పటికప్పుడు కూడా వాళ్ళ టార్గెట్ కూడా 2026 ఎన్నికలని వారు స్పష్టంగా చెప్తున్నటువంటి విషయం ఇదే. ఎప్పుడు కూడా ఈ ఎన్నికల్లో మేము 2026 ఎన్నికల్లో అసెంబ్లీలో ఎన్నికల్లో ఈ ఏదైతే ఈ ఊర్లలో వెళ్ళడం కావచ్చు, విలేజ్ స్ట్రాటజీ వెళ్ళడం అదొక సైకలాజికల్ థింకింగ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మొదటిసారి పోటీ చేస్తూ ఉన్నాడు. తను కింగ్ కాలేకపోయినా కింగ్ మేకర్ అవ్వచ్చు. కింగ్ మేకర్ ఏ విధంగా అవుతాడంటే అక్కడ ఉన్నటువంటి ఓట్లు కొల్లగొట్టడం ద్వారా, ఆ ఓట్లు కొల్లగొట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో టీవీకే పార్టీ ఎంత మేరకు చేయగలదు, ఎంత మేరకు ప్రజల్లో వెళ్ళగలదు అనేది కూడా మనం చూసుకోవచ్చు. అయితే ఈ పార్టీకి ఉన్నటువంటి బలగాలు ఏంటంటే విజయ్కి చాలా పెద్ద ఎత్తున ఫ్యాన్ బేస్ ఉంది, చాలా పెద్ద క్యాడర్ ఉంది. అంటే డబ్బు ఇవ్వకుండా కూడా ఒక మీటింగ్లో ఒక 10 లక్షల మంది నిలబెట్టగలిగే దమ్ము ధైర్యం ఉంది. అదే వేరే పార్టీలు అయితే కనీస డబ్బు ఇచ్చి వాళ్ళ మీటింగ్కి పిలుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ విజయ్ తన యూత్లో ఉన్నటువంటి ఫాలోయింగ్ ద్వారా ఎక్కడ కూడా సభ పెట్టినా కూడా దాదాపు 5 నుంచి 10 లక్షల మంది జనాన్ని సమీకరణ చేసుకునేంత దమ్మున్నటువంటి వ్యక్తి, అంత అభిమానం, అంత ప్రజాదరణ ఉంది. కాబట్టి తనకు ఎలాంటి ఇబ్బంది లేదు. తనకు ఒక పాజిటివ్గా చెప్పుకోవచ్చు ఇదొక విషయాన్ని. అయితే తను ఎప్పుడు కూడా ఎందుకు ప్రజల్లో చొచ్చుకుపోతున్నాడు, ఎందుకు ప్రజలు ఇంకా నమ్ముతున్నారు, ఎందుకు ప్రజలు విజయ్ ఎంబడి నడుస్తున్నాడంటే తను చెప్పేది కూడా అవినీతికి వ్యతిరేక నినాదం తీసుకొని ప్రజలకు కనెక్ట్ అవుతా ఉన్నాడు. అయితే వ్యక్తిగత ఇమేజ్ కూడా ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందులు లేనటువంటి ఇమేజ్లు కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎవరి దగ్గర కూడా ఒక బ్యాడ్ ఇమేజ్ అయితే లేదు. అయితే ఎందుకు టీవీకే పార్టీకి ఈసారి అధికారం రాకపోవచ్చు అంటే పరిపాలన అనుభవం లేకపోవడం, ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాకపోవడం, అసలు రాజకీయాల్లో ఎలాంటి మూవ్స్ ఉంటాయో తెలియకపోవడం వంటి విషయాల ద్వారా అంత కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే అధికారంలో ఉన్నటువంటి పార్టీ డిఎంకే పార్టీకి కూడా బలమైన క్యాడర్ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా దశాబ్దాల పాటు ఉన్నటువంటి రాజకీయ అనుభవం ఇదంతా కూడా ఇటు ఎవరు టీవీకే విజయ్కి చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అదేవిధంగా సినిమా ఇమేజ్ అనేది పోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు కూడా మొదట్లో వచ్చినప్పుడు సినిమా హీరో ఏం చేస్తాడు, ఏం చేయలేడు, సినిమాలకే మళ్ళీ తీసుకోవాలి, సినిమాకి వెళ్ళి తీసుకోవడమే తనకు మంచి పద్ధతి, ఈ సినిమా వాళ్ళు వచ్చి రాజకీయాల్లోకి సరిపోరు అనే విధంగా ఆ సినిమా ఇమేజ్ని క్రియేట్ చేశారు. ఎప్పుడైతే ఆ సినిమా ఇమేజ్ పవన్ కళ్యాణ్ నుంచి వెళ్ళిపోయిందో అప్పుడే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చాలా మంచిగా రాణించగలిగాడు. అదేవిధంగా మనం ఆ రోజు చూసుకున్నటువంటి ఏవైతే పార్టీలు ఉన్నాయో ఎప్పుడు కూడా ఆ సినిమా అంశం తీసి కూడా వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేశాయి. అదేవిధంగా కొన్ని అంశాలు మనం మాట్లాడుకున్నట్లయితే పార్టీని ఏ విధంగా స్థాపించాడు, పార్టీ స్థాపించినటువంటి తీరును మనం చూసుకున్నట్లయితే తను సొంతంగా వచ్చినటువంటి రోజు తన దగ్గర ఉన్నటువంటి సోర్స్ ద్వారానే తను రాజకీయాల్లోకి రావాలనుకున్నాడు, చాలా సింపుల్గా రావాలనుకున్నాడు. సో విజయ్ ఆ టీవీకే పార్టీని పెట్టి నేను ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలో అదే విధంగా వెళ్తాను, నాకు ఎలాంటి డబ్బు ఇచ్చి ప్రజల్ని గందరగోళం సృష్టించే అవసరం లేదని కూడా ఎప్పటికప్పుడు కూడా తను వెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడు విజయ్ చేయాల్సినటువంటి పని ఏంటంటే మరి విజయ్ తనకంటూ ఒక ఆలోచన ఉంది కావచ్చు, మరి గ్రామ సభలు పెడతానని లేకపోతే జిల్లాకు సభ పెట్టి ప్రజల్ని చైతన్యవంతం చేస్తానని ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాడు. అదేవిధంగా ప్రజల్లోకి గ్రామీణ స్థాయి ప్రజల్లోకి విజయ్ వెళ్ళాలి, విజయ్ వెళ్తేనే తన పార్టీ పెట్టినందుకు గాను తన పార్టీకి ఓట్ షేర్ అనేది కూడా రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ విజయ్ చాలా విషయాలు నేర్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడైతే మనం ఎంట్రీ ఇస్తామో మనం గెలుస్తామా గెలవమా అనేది ప్రజల మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది. మనం ప్రజల్ని ఎంతవరకు మెప్పించగలిగామనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కసారి ఓడిపోయామని రాజకీయాల నుంచి బయటికి వెళ్తే ప్రజలు మళ్ళీ మనల్ని నమ్మరు. ప్రజలు మనల్ని నమ్మాలంటే మనం ఈ రాజకీయాల్లో ఓడిపోయినా కూడా మళ్ళీ నిలబడి ప్రజల కోసం పోరాడినప్పుడే ప్రజలు మనకు ఎప్పటికప్పుడు కూడా మన వెంట నిలబడి మనలో ఉన్నటువంటి రాజకీయ నాయకుడికి సపోర్ట్ చేస్తారు. కాబట్టి ఇప్పటివరకు అయితే ఎలాంటి ఎలక్షన్లో టీవీకే పార్టీ ఇంకా పోటీ చేయలేదు. కాబట్టి ప్రజలు ఎంతవరకు నమ్ముతారు అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మిత్రపక్షాలు సరే ఇప్పుడు కొన్ని ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మిత్రపక్షాలైనటువంటి బీజేపీ టీడీపీ తోటి పొత్తులు పెట్టుకొని అటు పవన్ కళ్యాణ్ 21 సీట్లు గెలవడం జరిగింది. మరి విజయ్ పొత్తు పెట్టుకుంటాడా అంటే విజయ్ ససేమిరా నో అంటున్నాడు. నేను ఎవరితో పొత్తు పెట్టుకోదలుచుకోలేదు, నాకు ఏ పార్టీ సహకారం అవసరం లేదు, నేను ఒంటరిగానే పోరాటం చేస్తా,
నేను డిఎంకేకి ప్రత్యామ్నాయంగా నిలబడే ప్రయత్నం చేస్తా, ఏ పార్టీకి తను సపోర్ట్ చేయను, తనకు అవసరం లేదని కూడా పలుమార్లు విజయ్ చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే బీజేపీ పార్టీ అటు తమిళనాడులో పాగా వేయాలని ఎప్పటి నుంచో చూస్తూ ఉంది. సో విజయ్ లాంటి నాయకుడిని పలుమార్లు కలిసినట్టు, అదేవిధంగా విజయ్ మరి బీజేపీకి సపోర్ట్ చేస్తాడంటే తను ససేమిరా నో అన్నాడు. అయితే విజయ్ పాదయాత్రలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో అది సిబిఐ దగ్గర ఉంది. మరి ఇలాంటి సిచ్యువేషన్లో మరి విజయ్ ఏమన్నా తలొగ్గి బీజేపీ పార్టీతోటి కలుస్తాడా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా విజయ్ రానున్నటువంటి రోజుల్లో ఏదైతే తన పార్టీ ఉందో తన పార్టీ ఉన్నటువంటి క్యాడర్ని బలంగా చేసుకోవాలి. ప్రజల్లోకి వెళ్ళడానికి తన ఉన్నటువంటి క్యాడర్ని గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళమని చెప్పి కూడా తను చెప్పాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని విజయ్ ఎంత మేరకు తను ప్రజల్లో పార్టీ ఏదైతే టీవీకే పార్టీ ఉందో టీవీకే పార్టీకి సంబంధించినటువంటి ఏవైతే నినాదాలు ఉన్నాయో అవి ప్రజల్లోకి ఎంత మేరకు తీసుకెళ్ళగలుగుతాడు, ఎంత మేరకు ప్రజల్ని తను చైతన్యవంతం చేయగలుగుతాడు, ఏవైతే ఓట్ షేర్ ఉందో ఎంత మేరకు ఓట్ షేర్ని తను సంపాదించుకోగలుగుతాడు అనేది కూడా చాలా ఆసక్తికరమైన విషయం. ఎందుకంటే ఎంత పెద్ద హీరో అయినా కూడా ఒకానొక రోజున తనకు ఎలక్షన్లో మరి ఓట్ షేర్ అనేది వస్తుందా రాదా అనేది కూడా చాలా పెద్ద ఎత్తున వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎలక్షన్ అయిపోయినప్పటికి కూడా మన దగ్గర చాలాసార్లు చూసాం, ఎలక్షన్లో రాజకీయ నాయకులు వేరే ఉంటారు, సినిమా హీరోలు ఉంటారు. సినిమా హీరోలకు అనుకున్న స్థాయిలో ఓటింగ్ షేర్ రాకపోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి టీవీకే అధ్యక్షుడు ఎవరైతే విజయ్ దళపతి ఉన్నారో తనకి కూడా మరి అనుకున్న స్థాయిలో ఓట్ షేర్ వస్తుందా, మరి అనుకున్నట్టు తాను చెప్తున్నట్టు విజిల్ ప్రతి ఊరున మోగబోతా ఉందా? ఈ 3 ఏళ్ల ప్రస్థానం గురించి విజయ్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. తన పార్టీని గ్రామాల్లోకి తీసుకెళ్తా, తన ప్రజల్ని చైతన్యవంతం చేస్తా, ఓటుకు నోటు లేని రాజకీయాన్ని తెరపైకి తీసుకొస్తా అని కూడా చెప్తా ఉన్నాడు. అదేవిధంగా పలు సభలు పెట్టడం జరిగింది. రానున్నటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున సభలు పెట్టి కూడా ప్రజల్ని చైతన్యవంతం చేసి ప్రజల్లోకి వెళ్ళి నేను నా ఓటు హక్కును ఏదైతే ఉందో నాకు రావాల్సినటువంటి నా ప్రజలు నన్ను గెలిపించవలసిందిగా కూడా తను ఎప్పుడూ కోరుతా ఉన్నాడు. అదేవిధంగా రానున్నటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున కూడా తమిళనాడు రాష్ట్రం మొత్తం కూడా నేను తిరిగి నా ప్రజలకు ఈ పార్టీ ఈ రాష్ట్రానికి ఎందుకు అవసరమో అన్నీ వివరంగా చెప్తానని కూడా తను చెప్పడం జరుగుతుంది. అయితే వేచి చూడాలి తమిళనాడు ప్రజలు మరి ఈ సినిమా హీరోకి పట్టం కడతారా, లేకపోతే మరి అదేవిధంగా డిఎంకే పార్టీ ప్రస్తుతం ఉన్నటువంటి డిఎంకే పార్టీకే మళ్ళీ పట్టం కడతారా? అసలు రాజకీయాలు ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి? టీవీకే పార్టీ ఎంత మేరకు అక్కడ ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో ప్రభావం చూపగలదో వేచి చూడాల్సిన అవసరం ఉంది. అయితే 3 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఈరోజు విజయ్ అయితే చాలా సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. 3 సంవత్సరాలు గడిచిన సమయంలో తను డిఎంకే అధినేత ఎవరైతే స్టాలిన్ ఉన్నారో తనకెప్పుడు కూడా విజిల్ సౌండ్ వినబడాలని కూడా చాలా పెద్ద ఎత్తున కామెంట్స్ చేసి అక్కడ ఉన్నటువంటి ఆ రాజకీయ వర్గాల్లో చాలా సెన్సేషనల్గా ఈ కామెంట్స్ అయితే మారడం జరిగింది. సో వేచి చూడాలి, ఆ పార్టీ కావచ్చు, ఆ రాజకీయ నాయకులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, మరి టీవీకే పార్టీకి పగ్గం కడతారా, అట్లీస్ట్ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వారికి అవకాశం ఇస్తారని కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది.